హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్బ్ వచ్చేసి మేనేజ్, నిర్వహించు, నడిపించు. వీటిపైన సెంటెన్స్‌లు చూద్దాం. నేను నా టీమ్‌ను ప్రతిరోజు మేనేజ్ చేస్తున్నాను. నేను నా టీమ్‌ను ప్రతిరోజు మేనేజ్ చేస్తున్నాను. ఐ మేనేజ్ మై టీమ్ ఎవ్రీ డే. ఐ మేనేజ్ మై టీమ్ ఎవ్రీ డే. ఆమె గత సంవత్సరం ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆమె గత సంవత్సరం ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. షీ మేనేజ్డ్ ద ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ లాస్ట్ ఇయర్. వారు వచ్చే నెలలో కొత్త ఆఫీస్‌ను నిర్వహిస్తారు. వారు వచ్చే నెలలో కొత్త ఆఫీస్‌ను నిర్వహిస్తారు. దే విల్ మేనేజ్ ద న్యూ ఆఫీస్ నెక్స్ట్ మంత్. దే విల్ మేనేజ్ ద న్యూ ఆఫీస్ నెక్స్ట్ మంత్. మీరు మీ సమయాన్ని బాగా నిర్వహిస్తున్నారా? మీరు మీ సమయాన్ని బాగా నిర్వహిస్తున్నారా? ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైమ్ వెల్? ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైమ్ వెల్? కంపెనీ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? కంపెనీ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను రిపోర్ట్‌ను సమయానికి ముగించగలిగాను. నేను రిపోర్ట్‌ను సమయానికి ముగించగలిగాను. ఐ హావ్ మేనేజ్డ్ టు ఫినిష్ ద రిపోర్ట్ ఆన్ టైమ్. ఐ హావ్ మేనేజ్డ్ టు ఫినిష్ ద రిపోర్ట్ ఆన్ టైమ్. అతను కంపెనీని వదిలే ముందు టీమ్‌ను నిర్వహించాడు. అతను కంపెనీని వదిలే ముందు టీమ్‌ను నిర్వహించాడు. హీ హ్యాడ్ మేనేజ్డ్ ద టీమ్ బిఫోర్ హీ లెఫ్ట్ ద కంపెనీ. మీరు ఈ పని ఒక్కరుగా నిర్వహించగలరా? మీరు ఈ పని ఒక్కరుగా నిర్వహించగలరా? కెన్ యూ మేనేజ్ దిస్ టాస్క్ ఎలోన్? కెన్ యూ మేనేజ్ దిస్ టాస్క్ ఎలోన్? మనం మన రిసోర్స్‌ని తెలివిగా నిర్వహించాలి. మనం మన రిసోర్స్‌ని తెలివిగా నిర్వహించాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను పని మరియు చదువులను రెండిటిని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్ టు మేనేజ్ బోత్ వర్క్ అండ్ స్టడీస్. వర్క్ టు అటెండ్, హాజరు కావడం లేదా పాల్గొనడం. వీటిపైన సెంటెన్స్‌లు చూద్దాం. నేను సమావేశాల్లో క్రమంగా హాజరవుతాను. ఐ అటెండ్ మీటింగ్స్ రెగ్యులర్లీ. ఐ అటెండ్ మీటింగ్స్ రెగ్యులర్లీ. ఆమె నిన్న సెమినార్‌లో పాల్గొంది. ఆమె నిన్న సెమినార్‌లో పాల్గొంది. షీ అటెండెడ్ ద సెమినార్ యెస్టర్డే. షీ అటెండెడ్ ద సెమినార్ యెస్టర్డే. మేము వచ్చే వారం కాన్ఫరెన్స్‌లో హాజరు కావాల్సి ఉంది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈరోజు వర్క్షాప్‌లో పాల్గొంటున్నారా? మీరు ఈరోజు వర్క్షాప్‌లో పాల్గొంటున్నారా? ఆర్ యూ అటెండింగ్ ద వర్క్షాప్ టుడే? ఆర్ యూ అటెండింగ్ ద వర్క్షాప్ టుడే? మీరు సాధారణంగా ఏ కార్యక్రమాలలో పాల్గొంటారు? వాట్ ఈవెంట్స్ డు యూ యూజువల్లీ అటెండ్? వాట్ ఈవెంట్స్ డు యూ యూజువల్లీ అటెండ్? నేను ఈ సంవత్సరం అనేక ఆన్లైన్ కోర్సులలో పాల్గొన్నాను.
I have attended many online courses this year. I have attended many online courses this year. అది రద్దు అవ్వకముందు వారు శిక్షణలో పాల్గొన్నారు. They had attended the training before it got cancelled. మీరు రేపు సమావేశంలో పాల్గొనగలరా? మీరు రేపు సమావేశంలో పాల్గొనగలరా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నెట్వర్కింగ్ ఈవెంట్లో పాల్గొనాలి. మీరు నెట్వర్కింగ్ ఈవెంట్లో పాల్గొనాలి. You should attend the networking event. You should attend the networking event. నా నైపుణ్యాలను మెరుగుపరచడానికి నేను ప్రత్యేక తరగతిలో పాల్గొంటున్నాను. I am attending a special class to improve my skills. Verb 3 ట్రావెల్ ప్రయాణించు. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. నేను పనికి వివిధ నగరాలకు ప్రయాణిస్తాను. I travel to different cities for work. I travel to different cities for work. ఆమె గత వేసవిలో ప్యారిస్కు ప్రయాణించింది. ఆమె గత వేసవిలో ప్యారిస్కు ప్రయాణించింది. She traveled to Paris last summer. She traveled to Paris last summer. మేము వచ్చే నెలలో జపాన్కి ప్రయాణిస్తాము. మేము వచ్చే నెలలో జపాన్కి ప్రయాణిస్తాము. We will travel to Japan next month. We will travel to Japan next month. మీరు రైలు లేదా విమానం ద్వారా ప్రయాణిస్తున్నారా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సాధారణంగా సెలవులలో ఎక్కడికి ప్రయాణిస్తారు? మీరు సాధారణంగా సెలవులలో ఎక్కడికి ప్రయాణిస్తారు? Where do you usually travel for holidays? Where do you usually travel for holidays? నేను గత 5 సంవత్సరాల్లో అనేక దేశాలకు ప్రయాణించాను. I have traveled to many countries in the past 5 years. అతను అక్కడకు చేరడానికి ముందే లండన్కి ప్రయాణించాడు. He had traveled to London before he moved there. వచ్చే వీకెండ్లో మనం కలిసి ప్రయాణించగలమా? వచ్చే వీకెండ్లో మనం కలిసి ప్రయాణించగలమా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సురక్షత కోసం మీరు మిత్రులతో ప్రయాణించాలి. సురక్షత కోసం మీరు మిత్రులతో ప్రయాణించాలి. You should travel with friends for safety. You should travel with friends for safety. మేము రేపు హైదరాబాద్కు రైలులో ప్రయాణిస్తాము. We will travel by train to Hyderabad tomorrow. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.